హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో హిందూ అనాలిసిస్ ఇన్ తెలుగు ఎక్స్ప్లెనేషన్లో చూడబోతున్నాం. సో చాలామంది స్టూడెంట్స్ ఆఫ్లైన్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుగులో చెప్పండి మేడం అని అడిగారు. సో అందుకని వాళ్ళ డిమాండ్ మేరకు అండ్ చాలా తెలుగు రాష్ట్ర ప్రజలకి యూజ్ అవుతుంది అని చెప్పి మనం ఈ అనాలిసిస్ అనేది హిందూ అనాలిసిస్ అనేది తెలుగులో చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ట్రై టు సపోర్ట్ మీ. ఓకే, సో ఇక్కడ నేను హైదరాబాద్ ఎడిషన్ తీసుకుంటున్నాను హిందూ. సో ఇందులో ఫస్ట్ ఏం చేస్తాము అంటే మనకి ఏ ఆర్టికల్స్ ఇంపార్టెంటో ఫస్ట్ అవి ఐడెంటిఫై చేస్తాము. సో ఫస్ట్ మనం ఆర్టికల్స్ ఐడెంటిఫై చేస్తామండి. ఆర్టికల్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాని యొక్క టైటిల్, ఓకే, టైటిల్ అంటే ఏం లేదు, దాని యొక్క హెడ్డింగ్ చదువుతాము. చదివిన తర్వాత మనము అక్కడ ఒక కీవర్డ్ని ఐడెంటిఫై చేస్తాము. కీవర్డ్ ఏంటి అంటే మీరు సిలబస్ చూస్తుంటారు కదా యూపీఎస్సీలో. సో యూపీఎస్సీలో ఉన్న సిలబస్లో ఉన్న వర్డ్స్ మన టైటిల్లో ఏ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నిస్తాము. సో అది ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని మన సిలబస్లో ఎక్కడ ఫిట్ అవుతుందో చూసుకుంటాము. ఓకే, అది మన సిలబస్లో ఎక్కడ ఫిట్ అవుతుందో చూసుకుంటాము. అది చేసిన తర్వాత మనము అది GS 1కి సంబంధించిందా, GS 2కి సంబంధించిందా, 3కి సంబంధించిందా, 4కి సంబంధించిందా అని కూడా ఐడెంటిఫై చేస్తాము. ఒక్కసారి ఇలా సబ్జెక్ట్ అండ్ సిలబస్లో పెట్టిన తర్వాత మనకి మైక్రో టాపిక్స్ అని ఉంటాయండి. సో మైక్రో టాపిక్స్ అంటే ఏంటి మేడం అని అడిగే వాళ్ళు కూడా ఉండుంటారు. సో మైక్రో టాపిక్స్ అంటే ఏం లేదు, మన సిలబస్ అనేది డీటెయిల్గా డిఫైన్ అయితే చేయలేదు. సో ఇక్కడ మనం అది ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ ఫిట్ చేయొచ్చో చూసుకోవాలి, దాన్ని మైక్రో టాపిక్స్ అని అంటారు. సో మైక్రో టాపిక్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ ఆర్టికల్కి వెళ్తాము. ఆర్టికల్కి వెళ్ళిన తర్వాత సమ్మరీ, ఆర్టికల్ అసలు ఏం చెప్తుందో సమ్మరీ అనేది చూసుకుంటాము. సమ్మరీ చూసిన తర్వాత ఆ ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్తుంది, అసలు ప్రతి ఒక్క వర్డ్ ప్రతి ఒక్క లైన్ అసలు అవసరం లేదండి, అది ప్రిపేర్ అయ్యే పద్ధతి కాదు. సో అది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్తుందో అవి చూస్తాము. ఎన్ని పాయింట్స్ ఉంటాయండి, మహా అయితే 5 నుంచి 6 పాయింట్ల కంటే ఎక్కువ ఉండవు. సో 5 నుంచి 6 పాయింట్లు ఏంటో చూసుకుంటాము. చూసుకున్న తర్వాత మళ్ళీ మన దానికి సంబంధించిన బేసిక్స్ చూస్తాము. సో ఇక్కడ బేసిక్స్ దగ్గర నేను మైండ్ మ్యాప్స్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ నేను ఇక్కడ మైండ్ మ్యాప్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఆ మైండ్ మ్యాప్స్ ద్వారా నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ మైండ్ మ్యాప్స్ చూస్తారు. చూసిన తర్వాత మీకు ఎక్కడైతే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ టాపిక్ నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, ఏ టాపిక్స్ నుంచి మెయిన్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందో ఆ ఛాన్సెస్ బట్టి మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మనం ఈ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇలా ఎన్ని డైమెన్షన్లు చూసుకుంటాం. సో ఈ ఆర్టికల్సే కాకుండా మధ్యలో ఏవైనా సరే టాపిక్స్ మనకి కేస్ స్టడీ అంటే ఎథిక్స్లో మన కేస్ స్టడీస్ ఉంటాయి కదండి. సో ఆ కేస్ స్టడీస్లో వచ్చే అవకాశం ఉంటే అవి కూడా మనం ఒకసారి చూడడం జరుగుతుంది. సో నాది ఒక రిక్వెస్ట్ అండి, ఏంటంటే నేను టైం తీసుకొని ఇంగ్లీష్లో కూడా నేను రికార్డ్ చేస్తాను. ఇంగ్లీష్ పెట్టిన తర్వాత మళ్ళీ తెలుగు రికార్డింగ్ ఉంటుంది. ఈ 2 వీడియోస్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను మన రాథోడ్ సైన్స్ అకాడమీ ఛానల్లో. సో మీకు కనుక ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే, సో మీకు కనుక కరెంట్ అఫైర్స్ అర్థం అవుతున్నట్టు అనిపిస్తే సో లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా డిఫరెంట్ గ్రూప్స్లో షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ నాట్ ఓన్లీ యూపీఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళే కాకుండా గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా అవసరం కదా. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇది నా యొక్క రిక్వెస్ట్ ఆర్ మనవి అనుకోండి. ఓకే, సో మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాము. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు అసలు ఫస్ట్ పేజ్లో ఏమేమి ఉన్నాయి. సో ఇక్కడ ఒక మన ఆర్టికల్ ఉందండి. ఈ ఆర్టికల్ టైటిల్ ఏం చెప్తుంది, 116 పీపుల్ 116 మంది చనిపోయారు ఎందుకంటే స్టాంపెడ్. సో ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్టాంపెడ్ అంటే ఏంటంటే తొక్కిసలాట. సో నార్మల్గా ఇప్పుడు ఏదైనా జాతర అయినా కూడా లేకపోతే ఒక ఫంక్షన్లో అయినా సరే చాలామంది రావడం వల్ల ఏమవుతుందంటే తొక్కిసలాట జరుగుతుంది కదా. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక ప్రేయర్ మీటింగ్లో తొక్కిసలాట వల్ల 116 మంది చనిపోయారండి. అంతేకాదు చాలామందికి గాయాలు కూడా అయ్యాయి.
సో మోర్ దాన్ 200 మందికి పైగా గాయాలు కూడా అయ్యాయి. అంటే చిన్న విషయం కాదు కదా, చాలా పెద్ద విషయం. సో ఈ టాపిక్ నుంచి మీకు ఎథిక్స్లో కేస్ స్టడీ వచ్చే అవకాశం చాలా ఉందండి. సో ఎలా వస్తుంది మేడం అంటే, వాళ్ళు ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తారు. సో ఒకానొక పలానా ఊర్లో ఇలా ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో తొక్కిసలాట జరిగింది. ఆ మీటింగ్కి మీరు మానిటర్ చేయాల్సి ఉంటుంది. సో అట్లాంటప్పుడు మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు? ఓకే, ఇలా మీకు 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇలా మీకు ఒక సినారియోని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, ఒక సిచ్యువేషన్ని. అక్కడ మీకు ఒక పోస్ట్ ఇస్తారు. పోస్ట్ ఇచ్చిన తర్వాత దాని కింద మీకు ఎథిక్స్లో 2 నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫస్ట్ క్వశ్చన్లు ఏంటంటే, మీకున్న ఆప్షన్స్ ఏంటివి? సో అట్లాంటి సిచ్యువేషన్లో మీకున్న ఆప్షన్స్ ఏంటివి? ఆ ఆప్షన్స్ని ఇవాల్యుయేట్ చేయండి అంటారు. ఇవాల్యుయేట్ అంటే ఏం లేదండి, ప్రతి ఒక్క ఆప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 3 ఆప్షన్స్ని రాస్తారు. ఆ 3 ఆప్షన్స్ని రాసిన తర్వాత మీకు దానివల్ల వచ్చిన పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి? ఓకే, మీరు ఆప్షన్ చూసుకుంటే మీకు వచ్చే పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి? పాజిటివ్స్ నెగటివ్స్ రాయడమే ఈ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఆప్షన్స్ అంటారు. ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మీ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి? సో మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అలాంటి సిచ్యువేషన్లో? సో ఇలా మీకు క్వశ్చన్ వస్తుందండి. ఇది ఎక్కడ పెడతారు అంటే, మీ జిఎస్ పేపర్ 4 ఎథిక్స్లో కేస్ స్టడీలో ఉపయోగపడుతుంది. అర్థమైందా? సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ఎస్సే అండ్ కేస్ స్టడీలో వచ్చే టాపిక్ అన్నమాట. అండ్ ఇంకా మీరు వేరే ఆర్టికల్స్ చూసినట్టు అయితే, ఈ ఫస్ట్ పేజ్లో అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏం లేవండి. సో మనం నార్మల్గా ఈ హైదరాబాద్ పేజ్ అనేది వదిలేస్తాము. కానీ ఇక్కడ మీరు ఈ పేజ్ చూసుకున్నట్టయితే, పేజ్ నెంబర్ ఎంత అండి? 3వ పేజీలో ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? జిహెచ్ఎంసి, మన జిహెచ్ఎంసి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రిపేర్స్ యాక్షన్ ప్లాన్ టు చెక్ మస్కిటో బ్రీడింగ్. మస్కిటో బ్రీడింగ్ని అరికట్టడానికి మన జిహెచ్ఎంసి అనేది కొన్ని స్టెప్స్ ఆర్ కొన్ని యాక్షన్ ప్లాన్స్ తీసుకొచ్చింది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఇది ఏ సబ్జెక్ట్కి సంబంధించింది మేడం అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసి మన కీవర్డ్ ఏంటండి? మస్కిటో బ్రీడింగ్. మస్కిటో అంటే ఏంటి? దోమలే కదా. మస్కిటో బ్రీడింగ్. సో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకుంటాం కదండి. సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి జిఎస్ పేపర్ 3లో ఉంది. ఈవెన్ మీకు గ్రూప్ 1లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అని సపరేట్ పేపర్ ఉంది కదా. సో అక్కడ ఈ ఆర్టికల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో డిసీజెస్ అనే టాపిక్ చదువుతారు. డిసీజెస్ అంటే ఏంటంటే వ్యాధులు. సో ఈ వ్యాధులలో మనకి ఎన్ని రకాలు ఉంటాయి? కమ్యూనికబుల్ డిసీజెస్, నెక్స్ట్ వచ్చేసి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్. కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఏంటండి? సో ఇప్పుడు ఒక పేషెంట్తో మనం మాట్లాడుతున్నప్పుడు కానీ, మనం షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు కానీ, వాళ్ళ వస్తువులు మనం యూజ్ చేసినప్పుడు కానీ, వాళ్ళని హగ్ చేసుకోవడం, కిస్ చేసినప్పుడు కానీ, ఇలా మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. సో పేషెంట్ నుంచి ఆ డిసీజ్ అనేది ఎవరైతే మాట్లాడుతున్నారో విజిటర్కి, వాళ్ళకి సోకడాన్ని, ఆ టైప్ ఆఫ్ డిసీజెస్ని కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు. సో మన రీసెంట్లో వచ్చిన కమ్యూనికబుల్ డిసీజ్ ఏంటంటే అందరికీ తెలిసిందే, కోవిడ్-19. కోవిడ్-19 వస్తే మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, సో దూరంగా ఉండాలి. ఎందుకంటున్నాము? ఇది మనకి కమ్యూనికబుల్ డిసీజెస్కి ఎగ్జాంపుల్ కాబట్టి. సో మీరు ఒకరితో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఈజీగా ఆ డిసీజ్ అనేది మీకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని కమ్యూనికబుల్ డిసీజ్ అంటాము. నాన్ కమ్యూనికబుల్ అంటే ఏంటండి? చెప్పండి. నాన్ కమ్యూనికబుల్ అంటే, సో మీరు వాళ్ళ వస్తువులు యూజ్ చేసినప్పటికీ, లేకపోతే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం, హగ్ చేసుకోవడం, కిస్ పెట్టడం, అలాంటివి చేసినప్పుడు ఏంటంటే డిసీజ్ అనేది పేషెంట్ నుంచి ఇంకొక పర్సన్కి సోకదు. అర్థమైందా? దానికి ఎగ్జాంపుల్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి బీపీ ఉందండి. బీపీ అంటే హై బ్లడ్ ప్రెషర్. అది కాకుండా షుగర్ అండి, అంటే డయాబెటిస్ మెలిటస్. అది కాకుండా లివర్ డిసీజ్ కానీ, లంగ్ డిసీజ్ కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన డిసీజెస్ కానీ, లేకపోతే కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ కానీ, అవి ఏంటంటే మీరు కమ్యూనికేషన్, మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏంటంటే సోకదనమాట.
అవి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కింద వస్తాయి. సో ఇవన్నీ మీరు డిసీజ్ అనే చాప్టర్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుతారు కదా. సో మరి మస్కిటో బ్రీడింగ్ డిసీజ్కి సంబంధం ఎలా మేడం, సో ఎటు పొంతం లేకుండా చెప్తున్నారే మీరు అని అంటారు. కాదండి, మస్కిటోకి అండ్ డిసీజెస్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే చాలా రోగాలు ఎలా వ్యాపిస్తాయి, దోమ కాటుతో, అవునా. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటండి, నార్మల్గా మనం చూసేవి డెంగ్యూ ఒకటి, చికెన్ గున్యా ఒకటి. ఓకే, సో అలా మనకి కొన్ని డిసీజ్ అనేది దోమ కాటు వల్ల వస్తాయి, మలేరియా అలాంటివి. సో ఇక్కడ మీరు చూడాల్సిన అంశాలు ఏంటి, సో ఫస్ట్ వచ్చేసి వెక్టార్ బాండ్ డిసీజ్ అంటాం. సో దోమ కాటు వల్ల స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ని వెక్టార్ బాండ్ డిసీజ్ అంటాము. సో మీరు ఇక్కడ ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ చూడాలి, డెంగ్యూ కానీ, మలేరియా కానీ, ఓకే అలాంటివి, చికెన్ గున్యా కానీ అలాంటివి. సో ఈ మస్కిటోస్లో వాటికి ఒక పేరు ఉంటుంది. మనకి పేరు ఎలా ఉందో, నన్ను ఉషా మేడం అంటారు కదా మీరందరూ, నాకు ఎలా పేరుందో, మన ఇన్స్టిట్యూట్కి రాథోడ్ సైన్స్ అకాడమీని ఎలా పేరుందో, సో కొన్ని దోమలు ఏంటంటే స్పెషల్గా కొన్ని డిసీజెస్ని స్ప్రెడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యూలెక్స్ మస్కిటో అంటాము, లేకపోతే చికెన్ గునియా అంటాము. ఓకే, నాట్ చికెన్ గునియా, అది ఏంటంటే యానోఫెల్లస్ మస్కిటో. ఓకే, యానోఫెల్లస్ మస్కిటో అంటారు, లేకపోతే క్యూలిక్స్ మస్కిటో అంటారు, లేకపోతే ఏడిస్ ఈజిప్టే మస్కిటో అంటారు. అండ్ ఇప్పుడు ఏ కాలం అండి, మనం వర్షాకాలం వచ్చేసింది కదా, హైదరాబాద్లో అయితే విపరీతంగా వర్షాలు పడుతున్నాయి కదా. సో నార్మల్గా వర్షాకాలం ఏంటంటే ఈ మస్కిటోస్ అనేది బ్రీడింగ్ అవ్వడానికి చాలా మంచి వెదర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అయ్యేసరికి ఏంటంటే ఇప్పుడు బ్రీడింగ్ అయిన వెంటనే అవి ఎగ్స్ పెడతాయి, ఆ ఎగ్స్ అనేవి హ్యాచ్ అవుతాయి. సో మీకు లైఫ్ సైకిల్ ఆఫ్ మస్కిటో ఐడియా ఉండే ఉంటుంది కదా. సో ఫస్ట్ ఏంటి, గుడ్లు పెడతాయి, గుడ్ల నుంచి మనకి లార్వా వస్తుంది, ఆ లార్వా నెక్స్ట్ స్టేజ్ ఏంటండి, పూపా స్టేజ్, దా స్టేజ్ తర్వాత అది అడల్ట్ దోమ అవుతుంది కదా. సో ఇది సైకిల్ కదా. సో ఈ సైకిల్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, మనకి చాలా అడల్ట్ దోమలు అనేవి పుట్టుకుంటూ వస్తాయి. సో దోమలు ఎక్కువ అవడం వల్ల ఏంటంటే దోమ కాటుకి మనం గురవుతాము. సో ఈ దోమ కాటు వల్ల సంక్రమించే వ్యాధులు అనేవి మనకు వస్తాయి. సో ఇప్పుడు యాక్చువల్లీ మన జిహెచ్ఎంసి ఎందుకు మెషర్స్ తీసుకోవాల్సి వస్తుంది అంటే డెంగ్యూ వ్యాధిని అరికట్టడానికి. ఓకే, డెంగ్యూ వ్యాధిని అరికట్టడానికి, ఎందుకంటే దోమకాటు వల్లే వస్తుంది అనమాట. అది ఏడెస్ ఈజిప్టే అనే మస్కిటో కుట్టడం వల్ల. సో ఇంకొకటి ఏంటంటే ఈ డెంగ్యూ వ్యాధి సోకడానికి మస్కిటో అనేది డే టైంలో కుడుతుంది అనమాట, రాత్రిపూట కాదు, డే టైంలో కుడుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ వన్, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉందన్నమాట. ఓకే, సో ఇదంతా మీకు తెలిసి ఉండాలి బ్యాక్గ్రౌండ్లో. సో ఇప్పుడు మనం ఆ ఆర్టికల్లోకి వెళ్ళి ఆర్టికల్ ఏం చెప్తుందో చూద్దాము. సో నార్మల్గా నేను నోట్స్ అనేది ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో నేను ట్రై చేస్తానండి, తెలుగులో ట్రై చేస్తాను, ఇట్ విల్ టేక్ సమ్ టైం. కాకపోతే మాత్రం నా సైడ్ నుంచి 100% ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం నా సైడ్ నుంచి 100% నేను సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే జిహెచ్ఎంసి అనేది ఈ వెక్టార్ కంట్రోల్ ఆపరేషన్స్. వెక్టార్ అంటే ఏంటంటే ఈ దోమ ఒక్క దగ్గర నుంచి ఇంకొకరికి డిసీజ్ని ట్రాన్స్మిట్ చేస్తుంది, దాన్ని వెక్టార్ అంటారు అనమాట. ఇలా దోమ కాటు వల్ల వచ్చే వ్యాధులని అరికట్టడానికి మన జిహెచ్ఎంసి అనేది కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది. ఇది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం అండి, ఇది చాలా చిన్న విషయం అస్సలు కాదు. ఓకే, సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఎస్పెషల్గా ఈ జిహెచ్ఎంసి అనేది ఇప్పుడు మనకి డెంగ్యూ అవుట్బ్రేక్ అనేది రాబోతుంది త్వరలో. ఎందుకంటే వర్షాకాలం బ్రీడింగ్ అయిపోతుంది, దోమలు పెరుగుతాయి, దోమ కాటు గురైన వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకనే ఈ డెంగ్యూని అరికట్టడానికి మన జిహెచ్ఎంసి అనేది తీసుకున్న ఫస్ట్ స్టెప్ అనమాట ఇప్పుడు ఈ కాలంలో. నెక్స్ట్ వచ్చేసి ఈ దోమ కాటుని అరికట్టాలి ఆర్ ఎల్స్ ఇలా మనము డెంగ్యూ వ్యాధిని అరికట్టాలి అంటే గ్రౌండ్ లెవెల్లో అందరూ పనిచేయాల్సి ఉంటుంది కదా. సో లోకల్ పీపుల్ అండ్ స్టాఫ్ అనేది ఎఫిషియెంట్గా వర్క్ చేయాలి, వర్క్ చేస్తేనే కదా మనకి కూడా రిజల్ట్ వచ్చేది. సో వర్క్ చేస్తున్నారా లేదా, వాళ్ళది ప్రాపర్గా అటెండెన్స్ ఉందా లేదా, వాళ్ళు అకౌంటబులా లేదా అని ఎలా తెలుసుకుంటాము, ఇక్కడ మళ్ళీ మనం సైన్స్ అండ్ టెక్నాలజీని యూజ్ చేస్తాము. అంటే ఇక్కడ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ యూజ్ చేసి మనం స్టాఫ్ అటెండెన్స్ వాళ్ళు పని చేస్తున్నారా లేదా, వెళ్ళి వాళ్ళు పని చేస్తున్నట్టయితే ఎలాంటి వర్క్ చేస్తున్నారు, ఎవరు ఎలాంటి వర్క్స్ చేశారు అని మనం తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఇంకొక టెక్నాలజీ ఫేషియల్ రికగ్నిషన్, అంటే అది ఫేస్ చెక్ చేసి
అటెండెన్స్ అనేది ఇస్తుంది. ఈవెన్ మనం చాలామంది స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తాం కదండి. స్మార్ట్ ఫోన్స్ లాక్ ఎలా చేస్తున్నాం, మనం ఫోటో స్కాన్ చేస్తున్నాం, మన ముఖాన్ని చూపించగానే అది స్క్రీన్ అన్లాక్ అయిపోతుంది. అదే కదండి ఫేషియల్ రికగ్నిషన్ యాప్. అర్థమైందా? సో అలాంటిదే కాకుండా ఏంటంటే ఎస్పెషలీ వాళ్ళు ఒక 10 రోజులు డ్రైవ్ చేయాలనుకుంటున్నారు. ఈ 10 రోజులలో ఏంటంటే ఫస్ట్ డెంగ్యూ అనేది ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవుతుంది, సో డెంగ్యూ అనేది ఏ ఏరియాస్లో హాట్ స్పాట్స్గా ఉంది, ఏ ఏరియాస్లో చాలా వ్యాప్తి చెందుతుంది అని ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఏరియాస్. ఆ ఏరియాస్లో ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడున్న లోకల్ పీపుల్, ఓకే, అక్కడున్న కమ్యూనిటీ పీపుల్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ ఏరియాలో ఎక్కడైతే వాటర్ స్టాగ్నెట్ అంటే వాటర్ ఆగి నిలిపివేయడం కానీ, సో వాటర్ స్టోర్ అవుతుందో ఆ ఏరియాస్కి వెళ్ళి వాటర్ని క్లీన్ చేయడం కానీ. అక్కడ వాటర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో ఎప్పుడైనా సరే మీరు ఒకటి గమనించారా, సో వర్షాకాలంలో నార్మల్గా చిన్న చిన్న వాటిల్లో వాటర్ అనేది ఫిల్ అవుతాయి. సో 2 to 3 days తర్వాత మీకు చిన్న చిన్న దోమల్లాగా చిన్న చిన్న ప్రాణులు అనేవి అందులో తిరుగుతాయి. అవి ఏంటంటే ఏం లేదండి, మస్కిటో యొక్క లార్వా మాత్రమే అది. సో అలా వాటర్ స్టోర్ అవడం వల్ల ఏంటంటే ఆ ఆ ఎన్వైర్న్మెంట్ అనేది గుడ్లు పెట్టుకోవడానికి ఈ లార్వాకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మన లోకల్ కమ్యూనిటీ హెల్ప్ తీసుకొని అండ్ లోకల్ రిప్రజెంటేటివ్స్ హెల్ప్ తీసుకొని ఫస్ట్ మనం ఈ వాటర్ ఎక్కడ ఆగకుండా స్టాగ్నేషన్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ లార్వాని చంపడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాంటి స్టెప్స్ తీసుకుంటారు. అదే కాకుండా డెప్యూటీ కమిషనర్సే కానీ ఎంటమాలజిస్ట్ అంటే ఎవరైనా ఇన్సెక్ట్స్ గురించి చదివిన వాళ్ళు అయితే వాళ్ళని ఎంటమాలజిస్ట్ అంటారు. సో ఎంటమాలజిస్ట్, ఈ కమిషనర్స్ వాళ్ళందరూ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు అంటే ఈ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ జరుగుతున్నాయా లేదా, ప్రాపర్గా చేస్తున్నారా లేదా, అనుకున్న కాడికి అన్ని రిక్వైర్మెంట్స్ మీట్ అవుతున్నారా లేదా, స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారా లేదా, వాటి మీద ఇన్స్పెక్షన్స్ చేస్తారండి. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఆ ఆర్టికల్లో ఇచ్చినవి. సో నేను ఇక్కడ మీకు ఒక ఫ్లో చార్ట్ లాగా, మైండ్ మ్యాప్ లాగా ఇచ్చాను కదా, కనిపిస్తుందా? సో ఇదేం చెప్తుంది అంటే మస్కిటో కంట్రోల్ చేయడానికి మనం జెనెటిక్ ఇంజనీరింగ్ కూడా యూజ్ చేయొచ్చు. సో మనం ఒకసారి ఇంతకుముందు చెప్పుకున్న టాపిక్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనం ఇంకొక ఏరియా యాడ్ చేయొచ్చు. ఏంటంటే హౌ టు యూజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ కంట్రోలింగ్ మస్కిటో పాపులేషన్. మీరు కనుక యూపీఎస్సీ 2023 ప్రిలిమ్స్ పేపర్ చూసినట్టయితే అక్కడ ఒక టెక్నికల్ వర్డ్ అడిగారు, ఇది న్యూస్లో ఉంది ఎందుకు అని. అది ఎందుకు ఉంది న్యూస్లో అంటే మస్కిటో పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి ఆ టెక్నిక్, ఆ బ్యాక్టీరియాని యూజ్ చేశారండి. సో అందుకని మీకు ఇలా కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది యూపీఎస్సీలో. సో అలాగే యూపీఎస్సీగానే కాదు, మీరు ఇతర ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారండి. ఓకే, స్టాండర్డ్స్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. సో అందుకని హిందూ ఈజ్ ది బెస్ట్ అండి. ఓకే, సో నెక్స్ట్ ఈ డయాగ్రామ్లో ఏం చెప్తున్నాను అంటే మనం జీన్ డ్రైవ్ టెక్నాలజీ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో జీన్ డ్రైవ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని మనము మస్కిటోలో ఉన్న స్పెసిఫిక్ జీన్స్ని మనం చేంజ్ చేసామనుకోండి, అది ముందు రీప్రొడక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో రీప్రొడక్షన్ అనేది ఫెయిల్ అవ్వడం వల్ల నెక్స్ట్ జనరేషన్ అనేది రాదు. అలా మనం దోమల నెంబర్ని అరికట్టొచ్చు, దోమల సంఖ్యని అరికట్టొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మాడిఫైడ్ మస్కిటో. సో ఇందులో ఏం చేస్తాము అంటే ఎస్పెషలీ మనం ఒక జీన్ని తీసుకొని ఆ జీన్కి యాంటీబయాటిక్ టెట్రాసైక్లిన్ని ఇస్తామండి. ఇవ్వడం వల్ల ఏంటంటే ఫీమేల్ ఆఫ్ స్ప్రింగ్ అంటే నెక్స్ట్ వచ్చే తరంలో ఫీమేల్స్ అనేవి సర్వైవల్ రేట్ తగ్గుతుంది. సో ఫీమేల్స్ తగ్గడం వల్ల ఏమవుతుంది, ముందు ఆ ఫీమేల్సే కదండి తర్వాత గుడ్లు పెట్టేవి. సో ఫీమేల్స్ తగ్గిపోవడం వల్ల ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ తగ్గిపోతుంది. అండ్ మగదోమలు కుడతాయా ఆడదోమలు కుడతాయా, ఆడదోమలే కుడతాయి కదా. సో అలా కూడా దోమ కాటుని తగ్గించవచ్చు. సో ఇలా మనం సైన్స్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని కూడా దోమల వల్ల సంక్రమించే వ్యాధుల్ని అరికట్టచ్చు అని ఈ టాపిక్ అనేది చెప్తుంది అనమాట. క్లియరే కదా, ఏ డౌట్స్ లేవు కదా. అండ్ ఇంకోటి నేను చెప్పానే ఇంతకుముందు ఒక టెక్నికల్ టర్మ్ ఇచ్చేశారు యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023లో. ఆ టర్మ్ ఏంటంటే ఓల్బచియా. ఓకే, ఓల్బచియా అనేది ఒక బ్యాక్టీరియా అండి. ఇది నార్మల్గా ఇన్సెక్ట్ అంటే కీటకాలలో ఉంటుంది కామన్గా. కాకపోతే ఏంటంటే దీన్ని మనం కావాలనే ఈ బ్యాక్టీరియాని మస్కిటో దోమల్లో ఇంట్రడ్యూస్ చేస్తాము. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే నెక్స్ట్ జనరేషన్ అంటే ఏంటంటే తర్వాత జనరేషన్లో ఈ దోమలు అనేవి పుట్టవన్నమాట. ఎందుకంటే
వాటి రీప్రొడక్షన్ ప్రాసెస్ని ఆల్టర్ చేస్తుంది. వాటి రీప్రొడక్షన్లో ఉన్న ఫినామినాని ఇది ఇది పాడు చేస్తుంది అనమాట. సో బికాస్ ఆఫ్ దాట్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి జనరేషన్లో ప్రాపర్గా ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఆ దోమలు మనల్ని కుట్టినా కూడా వ్యాధులు సంక్రమించకుండా ఈ బ్యాక్టీరియా అనేది అరికడుతుంది అనమాట. సో ఇవి రెండు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ అనేది ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023లో వచ్చేసిందండి. ఓకే, క్లియరే కదా, ఏ డౌట్ లేదు కదా. సో మనం ఇంకో ఆర్టికల్లోకి వెళ్దాం. సో ఈ తెలంగాణ పేజ్లో కూడా చాలా వరకు ఆర్టికల్స్ అనేవి పొలిటికల్ ఆర్టికల్స్ ఉన్నాయండి. సో ఇది ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్. మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే, ధరణి కమిటీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనాక్టింగ్ ఏ కాంప్రహెన్సివ్ న్యూ లెజిస్లేషన్ ఆన్ ల్యాండ్ ఇష్యూ. సో మనం ఏంటంటే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ డిజిటలైజేషన్. అంటే మనము ల్యాండ్ రికార్డ్స్ని పేపర్లో కాకుండా మనం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తున్నాం. అంటే ప్రతి ఆఫీసులలో కంప్యూటర్లు, నెట్, ఇంటర్నెట్, వెబ్సైట్ అవన్నీ యూజ్ చేస్తున్నాం కదా. సో మనకి ల్యాండ్కి సంబంధించిన డిజిటలైజేషన్ ఎందులో ఉందంటే తెలంగాణలో, అదేంటంటే ధరణి పోర్టల్ అనమాట. సో ధరణి పోర్టల్లో మనకు కొన్ని చేంజెస్ వస్తున్నాయి. సో వాటి మీద ఈ ఆర్టికల్ అనమాట. మీరు దాన్ని కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి చేంజెస్, పాతదానికి దీనికి వచ్చిన మార్పులు ఏంటి, దానివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ 3 పాయింట్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా అండి. అండ్ నెక్స్ట్ మన సౌత్ పేజ్లో వచ్చేసరికి ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఎస్ఏ రాస్తారు కదా, టీఎస్పిఎస్సిలో గ్రూప్ 1లో మనకి పేపర్ 1 ఎస్ఏ ఉంది కదా. సో ఎస్ఏలో మనకు సొసైటీ అనే టాపిక్ ఉంది కదా. సొసైటీలో సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. సో మీరు ఇక్కడ ఈ టైటిల్ చూసినట్టయితే, తెలంగాణ టు డీసెంట్రలైజ్ ఇట్స్ ఫైట్ అగెయిన్స్ట్ డ్రగ్స్. సో ఈ డీసెంట్రలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. సో డీసెంట్రలైజేషన్ ఏంటంటే పవర్ని ఒక్క చోట కాకుండా దాన్ని వేరే వాళ్ళకి అప్పగించడాన్ని డీసెంట్రలైజేషన్ అంటారు. ఓకే, సో మీకు ఇది పాలిటీలో ఈ వర్డ్ అనేది చాలా వింటారు. సో మీకు పాలిటీలో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఇంకోటి వచ్చేసి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంటాయి కదా. ఈ 73rd దేని గురించి మాట్లాడుతుందండి? పంచాయత్ గురించి మాట్లాడుతుంది. ఈ 74th వచ్చేసి మున్సిపాలిటీస్ గురించి మాట్లాడుతుంది. అవునా, పంచాయత్స్, మున్సిపాలిటీస్. సో 73rd అమెండ్మెంట్ ఒకటి, 74th అమెండ్మెంట్ ఒకటి. సో ఇవి ఎందుకు తీసుకొచ్చారు అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ కోసం, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కోసం దీన్ని తీసుకొచ్చారండి. సో డీసెంట్రలైజేషన్ ఏంటంటే పవర్ అనేది ఒక్క ప్లేస్లో కన్సన్ట్రేట్ అవ్వకుండా దాన్ని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయడాన్ని డీసెంట్రలైజేషన్ అంటారు. ఓకే, అది మీనింగ్ అనమాట. దానికోసం పవర్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్తోనూ స్టేట్ గవర్నమెంట్తో ఉండకుండా వాటిని కొంచెం డీసెంట్రలైజ్ చేసి మనం పంచాయత్స్, మున్సిపాలిటీస్ అని తీసుకొచ్చాం. అవి లోకల్ సెల్ఫ్ గవర్నింగ్ బాడీస్ ఇన్ ఇండియా ఎట్ 3 tier, రైట్. సో మనకి యూనియన్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ లెవెల్ సెంట్రల్ ఉంది, స్టేట్లో స్టేట్ ఉంది, మనకి లోకల్ బాడీస్లో పంచాయత్స్ను, మున్సిపాలిటీస్ ఈ యాక్ట్స్ వల్ల తీసుకొచ్చారు. దీన్ని మనం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కింద ఒక ఎగ్జాంపుల్గా వాడుకుంటాము కదా. సో ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ చూసినట్టయితే ఇదేం గురించి చెప్తుందండి? అగెయిన్స్ట్ డ్రగ్స్. సో మన తెలంగాణ అనేది మత్తు పదార్థాలకు చాలామంది బానిసలుగా ఉన్నారు. సో ఆ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే పవర్ని డీసెంట్రలైజ్ చేస్తుంది. సో ఏం చేసింది అంటే మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, సో కొంతమంది ఉంటారు కదా ఫిల్మ్స్ మేక్ చేస్తూ ఉంటారు, షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటారు, మీకు యూట్యూబ్లో చాలా వస్తాయి కదా. సో ఆ ఫిల్మ్ మేకర్స్ని, షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళని అడుగుతుంది అనమాట. ఏమని? సో మీరు కూడా షార్ట్ ఫిల్మ్స్ తీయండి. అవి ఎందుకు అంటే మీరు ప్రజలకి అవేర్నెస్ తీసుకురండి, ప్రజలకి తెలపాలి అసలు డ్రగ్ అబ్యూస్ అంటే ఏంటి, ఎందుకు అవుతుంది, దానివల్ల ఏమవుతుంది, ఇంపాక్ట్ ఏముంటుంది. సో అవన్నీ ప్రజలకి అవగాహన తీసుకురావడానికి ఈ స్టెప్ అనేది మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం వల్ల దీన్ని డీసెంట్రలైజేషన్ అని అంటుందన్నమాట. సో మేడం మీరు ఎలా చెప్తున్నారు, చాలామంది బానిసలుగా ఉన్నారు అని అడుగుతారు. సో ఇక్కడ మీరు ఈ లైన్ చూసుకున్నట్టయితే రీజనల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ అనేవి అండ్ 4 నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ అనేవి అక్కడ మనకి ఆల్రెడీ కేసెస్ అనేది రిజిస్టర్ అయ్యాయండి. సో ఎన్ని కేసెస్? దాదాపు 1900 కేసులు
అండ్ ఇక్కడ వచ్చేసరికి 3800 అరెస్టులు అయ్యాయండి. అంతేకాకుండా 179.3 కోట్ల రూపాయల విలువైన నగదు కూడా సీజ్ చేశారనమాట. సో ఇలాంటి అక్రమ దారుణాలు అవుతున్నాయి కాబట్టి సో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కింద మనం ఫిల్మ్ మేకర్స్ని కూడా అడగడం జరిగింది. సో ఇలా షార్ట్ ఫిల్మ్స్ తయారు చేయండి, సో వాటి వల్ల ప్రజలకు అవగాహన అనేది తీసుకురండి అని. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, మీరు ఒక కలెక్టర్ అయ్యారనుకోండి. సో ఇక్కడ మీకు కేస్ స్టడీస్ ఎలా ఇవ్వగలరు యూపీఎస్సీలో అంటే, సో మీరు ఒక డిస్ట్రిక్ట్కి కలెక్టర్, సో మీ ఏరియాలో కూడా ఇలాంటి డ్రగ్ అబ్యూస్ అనే ప్రాబ్లం ఉంది. సో మీరు ఎన్ని స్టెప్స్ చేసినా కూడా అది కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో ఎందుకు కంట్రోల్ చేయకపోతున్నారంటే చాలామంది ప్రజలకి దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల మీరు ఏ స్టెప్స్ తీసుకున్నా అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. సో అట్లాంటప్పుడు మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోగలరు అని క్వశ్చన్ అడిగే అవకాశం చాలా ఉందండి. సో అట్లాంటప్పుడు మీరు ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ మీరు న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటారు కదా, అవే రాయడం అనేది చాలా ఉత్తమం. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే రీసెంట్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అనేది ఇలాంటి స్టెప్ తీసుకుంది. ఎందుకు అంటే ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి. సో ఇలాంటి స్టెప్స్ నేను కూడా మా డిస్ట్రిక్ట్లో కంటిన్యూ చేయొచ్చు అని కూడా మీకు రాసే అవకాశం ఉంది. ఇలా రాయడం వల్ల ఏంటంటే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళతో పోలిస్తే. సో ఇదన్నమాట కరెంట్ అఫైర్స్ చదివే విధానం. సో ఎవ్రీ ఆర్టికల్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమైందా? నెక్స్ట్ ముందుకెళ్తే మనం డైరెక్ట్గా ఎడిటోరియల్ పేజ్కి వెళ్దాము. సో ఈ ఎడిటోరియల్లో ఈ ఆర్టికల్ చాలా బాగుందండి. ఈరోజు ఏంటంటే టైటిల్ మిక్స్డ్ సిగ్నల్స్ అంటుంది. ఇది ఏం చెప్తుంది అంటే మన ఇండస్ట్రీ సెక్టార్ గురించి. అంటే ఈ టాపిక్ దేనికి సంబంధించిందండి? ఇండస్ట్రీస్ అంటే ఇండస్ట్రీస్ మనం ఎక్కువ చదువుకుంటామండి, మన జిఎస్ పేపర్ 3 ఎకానమీలో చదువుకుంటాము. సో మనకి ఎకానమీలో ఎన్ని టైప్స్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి? మనకి అగ్రికల్చర్ సెక్టార్ని ప్రైమరీ సెక్టార్ అంటాము, ఇండస్ట్రియల్ సెక్టార్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటాము, దాన్ని సెకండరీ సెక్టార్ అని కూడా అంటాము, టెరిషరీ సెక్టార్ని సర్వీస్ సెక్టార్ అని అంటాం కదా. సో ఈ మూడు అనేవి మన జీడిపికి చాలా కాంట్రిబ్యూట్ చేస్తాయి. మన జీడిపి ఆఫ్ కంట్రీ డిపెండ్ అపాన్ దీస్ 3 సెక్టార్స్, అవునా? సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మన ఇండస్ట్రీలో ఇంకొక కీవర్డ్ ఉంటుంది అండి, అదేంటంటే కోర్ ఇండస్ట్రీస్ అంటాము. ఓకే, కోర్ ఇండస్ట్రీస్. కోర్ ఇండస్ట్రీస్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. సో వాటికి ఒక నిమోనిక్ చెప్తాను, కావాలంటే మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ కోర్ ఇండస్ట్రీస్ మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు ఒక 4-5 ఇస్తారు, ఇందులో ఈ పై వాటిలో ఏవి కోర్ ఇండస్ట్రీస్ కింద వస్తాయని ఆప్షన్స్ ఇస్తారనమాట. సో ఇప్పుడు మీరు అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అంటే మీకు తప్పనిసరిగా ఈ కోర్ ఇండస్ట్రీస్ ఏంటో తెలియాలి. ఫస్ట్ వచ్చేసి FERNS 3 Cలు. ఓకే, FERNS 3 Cs అంటాము. సో ఇదొక కోడ్ అనమాట. F అంటే ఏంటంటే ఫర్టిలైజర్. ఫర్టిలైజర్ అంటే ఏంటండి? ఎరువులు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు. నెక్స్ట్ వచ్చేసి రీఫైనరీస్ అంటే ఆయిల్కి సంబంధించినది. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్. నెక్స్ట్ వచ్చేసి స్టీల్. ఓకే, ఈ 5. అది కాకుండా ఒక సీన్ ఏమో ఇక్కడ కోల్. కోల్ అంటే ఏంటంటే బొగ్గు. నెక్స్ట్ వచ్చేసి సిమెంట్. మీకు సిమెంట్ ఐడియా ఉంటుంది కదా, సిమెంట్ లేకుండా మనం ఇల్లు కట్టలేము. ఓకే, కోల్, సిమెంట్. నెక్స్ట్ వచ్చేసి క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ అంటే చమురు. ఓకే, సో ఈ 8 ఉంటాయి. ఈ 8టిని మనం కోర్ ఇండస్ట్రీస్ అని అంటాము. సో ఇప్పుడు మనకు వచ్చిన ఎడిటోరియల్ ఏం చెప్తుంది అంటే ఈ కోర్ ఇండస్ట్రీస్లో కొన్ని లోగా పర్ఫామ్ చేస్తున్నాయి, అంటే అసలు బాగా పర్ఫామ్ చేయట్లేదు. కొన్ని ఓకే బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఎప్పుడైనా సరే ఇండస్ట్రీస్ అనేవి సరిగ్గా వర్క్ చేయనప్పుడు మన జీడిపి అనేది తగ్గుతుంది కదా. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి వచ్చే జీడిపి అనేది తగ్గుతుంది. అలా తగ్గినప్పుడు మన గవర్నమెంట్ ఏం చేయాలి? వీటికి కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వాలి. సపోర్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే మన జీడిపి అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఆస్కారం ఉంది అని చెప్పొచ్చు. సో ఈ ఆర్టికల్ ఏ సెక్టార్ ఏది బాగా నడవట్లేదు, వాటికి సంబంధించిన చర్యలు ఏం తీసుకోవాలి అని చెప్తుంది అనమాట. సో అది ఈ ఆర్టికల్ చెప్పేది. సో మళ్ళీ మనం ఒకసారి నోట్స్లోకి వెళ్దామండి. నోట్స్లోకి వెళ్ళేసి అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో, ఏ సెక్టార్ బాగా వర్క్ చేయట్లేదో చూద్దాం. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే అవునండి కరెక్టే, స్లో డౌన్ ఉంది. కానీ ఏ సెక్టార్లో ఉంది?
మనకి ఆయిల్లో, ఫర్టిలైజర్ అంటే ఎరువుల్లో, నెక్స్ట్ సిమెంట్లో ఏంటంటే చాలా వీక్గా పని చేస్తున్నాయి అని చెప్తుంది ఈ ఆర్టికల్. ఓకే, ఎందుకు దేనివల్ల అంటే రీసెంట్గా మనకి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి. వర్షాకాలం కంటే ముందు ఎండలు విపరీతంగా బీభత్సంగా ఉన్నాయి కదా. సో ఈవెన్ మన హిందూనే ఏం చెప్పింది అంటే ఈ ఈ హీట్ వేవ్ని మనం ఒక డిజాస్టర్ కింద కూడా మనం చెప్పొచ్చు అని చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఓకే, సో ఆ హీట్ వేవ్ వల్ల ఎండ ఎప్పుడైనా ఉన్నప్పుడు మన కన్స్ట్రక్షన్ సైట్స్లో వర్క్ ఉంటుందా? ఆగిపోతుంది కదా. సో ఎండలో చాలామంది వర్క్ చేయలేకపోతారు, ఎందుకంటే ఎండ దెబ్బ కొడుతుంది, దానివల్ల ప్రాణాలు కూడా నష్టపోతారు. సో అందుకని ఏంటంటే ఎక్కువ హీట్ ఉండడం వల్ల, ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల మన కన్స్ట్రక్షన్ సైట్స్లో పని ఆగిపోయింది. సో కన్స్ట్రక్షన్లో వర్క్ ఆగిపోవడం వల్ల ఏంటంటే స్టీల్కి డిమాండ్ ఉంటుందా? ఉండదు. సిమెంట్కి డిమాండ్ ఉంటుందా? ఉండదు. సో హీట్ వేవ్ వల్ల ఏంటంటే సిమెంట్కి మరియు స్టీల్కి డిమాండ్ అనేది తగ్గిపోయింది. ఈ సెక్టార్స్ అనేవి చాలా తక్కువ పర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్తుంది అనమాట. ఓకే, అదొకటి. అదే కాకుండా ఏంటి అంటే మన పిఎంఐ సర్వే అంటే పర్ఫార్మెన్స్ మేనేజర్స్ ఇండెక్స్ సర్వే ఏం చెప్తుంది, అయినా కూడా మనకి ఈసారి కొంచెం ఎంప్లాయ్మెంట్ అనేది ఆశాజనకంగానే ఉంది, బాగానే ఉంది అని చెప్తుంది. సో మనం గత 19 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం కొంచెం, ఈ ఏడాది ఎస్పెషల్లీ మనకి జాబ్ క్రియేషన్ అనేది కొంచెం ఫాస్ట్గా జరిగింది అని చెప్తుంది అనమాట. అదే కాకుండా మనకి ద్రవ్యోల్బణం అనేది ఉంది, అంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిదంటే నార్మల్గా మార్కెట్లో ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ ఉంది. ఒక ద్రవ్యోల్బణం అంటాము తెలుగులో, మేబీ అది కరెక్టో కాదో నాకు అంత ఐడియా లేదు, నాకున్న నాలెడ్జ్ ప్రకారం దాన్ని ద్రవ్యోల్బణం అంటారు. సో ఇఫ్ అటు ఇటు ఏమైనా అయినట్టయితే కొంచెం చూసుకోండి. ఓకే, ఐ విల్ ట్రై టు మేక్ మీ పర్ఫెక్ట్ ఇన్ తెలుగు ఇన్ ఫ్యూ డేస్. ఓకే, సో ఇన్ఫ్లేషన్ వల్ల ఏంటంటే ఎస్పెషలీ సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి కూడా మెటీరియల్ కాస్ట్ అనేది పెరిగింది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది పెరిగింది, దానివల్ల కూడా ఈ ఇండస్ట్రీస్కి వచ్చే ప్రాఫిట్ అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్తుంది. సో ఇలాంటి సమయంలో గవర్నమెంట్ అనేది కొంచెం స్టెప్స్ తీసుకొని ఇండస్ట్రియల్ సెక్టార్స్ని కొంచెం బూస్టప్ పైకి లేపాలి అని ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది అనమాట. సో మనం బేసిక్స్లోకి వెళ్దాము. సో నేను స్టెప్స్ తీసుకోవాలని చెప్తున్నాను, కానీ ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు? సో మీకు ఇక్కడ 7 నుంచి 8 పాయింట్లు చెప్తాను, వీలైతే మీరు రాసుకోండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఇలాంటి ఎకనామిక్ క్రైసిస్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే ఏం లేదండి, రెగ్యులేటరీ ప్రాసెస్ కానీ లైసెన్స్ ప్రాసెస్ కానీ ఉంటుంది కదా, అది ఈజీగా చేసేయడాన్ని. అంతేకాకుండా గవర్నమెంట్ అనేది కొంచెం ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కానీ సబ్సిడీస్ కానీ, సో మ్యానుఫ్యాక్చర్కి సంబంధించిన గ్రాంట్స్ కానీ అవి ఇవ్వాల్సి ఉంటుంది. వాటి వల్ల ఏంటంటే ఇండస్ట్రీస్కి కొంచెం హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి, లైక్ రోడ్స్ కానీ రైల్వేస్ కానీ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించింది కానీ సప్లై చైన్ కూడా సరిగ్గా లేదు. సో వాటిలో ఎక్కడ లోట్లు ఉన్నాయో ఆ లోట్లని మనం తీర్చాల్సి ఉంటుంది గవర్నమెంట్ సైడ్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ. సో ఆల్వేస్ టెక్నాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదండి. సో ఇప్పుడు 10 మంది చేసే పని ఒక మెషిన్ 1 గంటలో 2 గంటలో చేసిస్తుంది కదా. దానివల్ల ఏంటంటే మెషిన్స్ని యూజ్ చేయడం, టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మనం ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కదా. సో అలా మనం టెక్నాలజీ అంటే ఏ టెక్నాలజీ మేడం అంటే ఆటోమేషన్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, రోబోటిక్స్ కానీ, సో ఎలాంటి సైన్స్ అయినా సరే, ఎలాంటి టెక్నాలజీ అయినా సరే మనం దాన్ని ఎంత యూటిలైజ్ చేసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి స్కిల్. సో నార్మల్గా చాలామంది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, బీఫార్మసీ అయిపోయిన వాళ్ళు మీలో చాలామంది ఉండుంటారు, కానీ మీకు ఎందుకు జాబ్స్ రావట్లేదు? ఎందుకంటే మనం ఏవైనా స్కిల్స్ ఉన్నాయా అంటే అవి సరిగ్గా మనకి నేర్పించలేదు. మనం కాలేజ్ చదువుకుంది ఎప్పటియో పాత పుస్తకాలు, అంతేనా? సో మనకున్న స్కిల్స్ అవి ఇప్పుడు కావాల్సిన స్కిల్స్ మార్కెట్లో చాలా తేడా, చాలా గ్యాప్ ఉందని చెప్పొచ్చు. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి గవర్నమెంట్ అనేది కొంచెం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి స్టూడెంట్స్కి. వాటిని వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటారు. సో
దాని మీద అవగాహన అనేది తీసుకురావాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి బాబు, మీరు రండి, మీరు నేర్చుకోండి, మీకు జాబ్ ఈజీగా వస్తుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాము అని గవర్నమెంట్ అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే కాకుండా ఫినాన్షియల్గా కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నాకే ఒక కంపెనీ పెట్టాలని ఉంది, నాకే ఒక ఇండస్ట్రీ పెట్టాలని ఉంది, అట్లాంటప్పుడు నేను ఫినాన్షియల్గా నేను అంత బాగా ఏం లేను. సో అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఇలాంటి స్మాల్ ఎంటర్ప్రీనర్స్కి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఫినాన్షియల్ డబ్బు పరంగా కొంచెం హెల్ప్ చేయాల్సి ఉంటుంది, ఐదర్ లోన్స్ కానీ ఐదర్ ఎస్ఎంఈస్ కానీ అలా. నెక్స్ట్ వచ్చేసి మనం క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలండి. క్వాలిటీ, సో ఏ కంపెనీ అయినా సరే క్వాలిటీ మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీరు ఏదైనా ఫుడ్ ఐటమ్ తీసుకున్నట్టయితే దాని మీద FSSAI మార్క్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ప్రోడక్ట్స్ మీరు ఇంట్లో యూజ్ చేసుకోవాలనుకున్నారనుకున్న వంటింటి సామాన్లు, వాటి మీద ఆగ్ మార్క్ అనేది ఉంటుంది. సో ప్రాపర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు గోల్డ్ కొనాలనుకోండి, BIS మార్క్ ఉంటుంది కదా. సో అలా ప్రతి ప్రోడక్ట్కి క్వాలిటీని చూపించడానికి మనకి ఒక సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ ఉండాలండి. సో అలా సర్టిఫికేషన్స్ ఉన్నట్టయితే మన ప్రోడక్ట్స్కి మంచి డిమాండ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఇన్ని సర్వీస్ అని చాలా మందికి తెలియదు, మీలో కూడా చాలా మంది తెలియదు. సో రాథోడ్ సైన్స్ అనేది తెలుగు అకాడమీ అని కూడా చాలా మందికి తెలియదు కదా. సో తెలుగు వాళ్ళది అని కూడా చాలా మందికి తెలియదు. అండ్ మేము హైదరాబాద్లో పెట్టామని కూడా చాలా మంది తెలియదు. ఈవెన్ హైదరాబాద్లో మేము అశోక్ నగర్లో ఉన్నాము, అశోక్ నగర్లో ఉన్న వాళ్ళకు కూడా రాథోడ్ సైన్స్ అకాడమీ చాలా మందికి తెలియట్లేదు, ఎందుకంటే మేము మార్కెటింగ్ చేసుకోం కాబట్టి. సో ఏంటంటే ప్రాబ్లం, మార్కెట్ యాక్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఎంత సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కానీ, ఎన్ని ప్రోడక్ట్స్ మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అని కాదు, సో మీరు ఎంత అమ్ముతున్నారు, ఓకే, ఎంతమంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్. సో మీలో చాలామంది ఏంటంటే ఎక్కువ మార్కెటింగ్ చేసిన ఇన్స్టిట్యూట్కి మంచి పేరు, అది చాలా మంచి ఇన్స్టిట్యూట్ అని అనుకోకూడదు. ఓకే, సో మార్కెటింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ద డిపెండెంట్, లైక్ క్వాలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇట్ ఇస్ నాట్ అబౌట్ మార్కెటింగ్. సో అది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఏ పని చేసినా కూడా ఎన్వైర్న్మెంట్ని పాడు చేయకూడదు. సో మనం ఈ ఆర్టికల్ సెకండ్ పాయింట్ ఏం చదివాము, హీట్ వేవ్, ఎండ ఎక్కువ వల్ల లేకపోతే ఉష్ణోగ్రత ఎక్కువ పెరగడం వల్ల మనకి ఏమవుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ చెప్పండి, ఈ స్టీల్ ఇండస్ట్రీ అండ్ సిమెంట్ ఇండస్ట్రీ అనేది తగ్గిపోయింది కదా. సో అందుకని ఏంటంటే ఎన్వైర్న్మెంట్ ఎకనామీ కూడా ఇంటర్లింక్డే అండి. సో ఎన్వైర్న్మెంట్ అంటే ఓన్లీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడమే కాదు, మన ఎన్వైర్న్మెంట్ కూడా సస్టైనబుల్గా ఉంచుకోవాల్సిన బాధ్యత అనేది మనది. ఓకే, సో ఇలా మనం ఈ స్టెప్స్ అనేవి గవర్నమెంట్ నుంచి చేస్తే మాత్రం మనం ఎస్పెషలీ ఇండస్ట్రీస్ ఫేస్ చేసిన కష్టాలను తీర్చవచ్చు అనమాట. సో ఇదనమాట. సో నేను ఒక క్వశ్చన్ ఇవ్వాలనుకుంటున్నాను, సో ట్రై చేయండి. నేను ఇక్కడ క్వశ్చన్ ఏమో ఇంగ్లీష్లో ఇచ్చాను, మీరు ఆన్సర్ తెలుగులో రాయండి, పర్లేదు. సో ఇక్కడ కీవర్డ్ ఏంటంటే డిస్కస్ ద మేజర్ ఛాలెంజెస్. ఒకటి ఏంటంటే ఛాలెంజెస్ ఫేస్డ్ బై మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇన్ ఇండియా అండ్ సజెస్ట్ కాంప్రహెన్సివ్ మెజర్స్ టు ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్. ఇన్ యువర్ ఆన్సర్ కన్సిడర్ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్. సో ఇవన్నీ నేను చెప్పాను కదా, పాలసీ చేంజెస్ తీసుకురావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ తీసుకురావాలి, టెక్నాలజీ మీద ఫోకస్ చేయాలి, స్కిల్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంపార్టెంట్ అని. సో ఇవన్నీ గమనిస్తూ మీరు మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, వాటికి తగ్గ సూచనలు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఈ రెండింటిని తప్పనిసరిగా మీరు రాయాలండి. సో ఎప్పుడైతే సరే ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేస్తారో అప్పుడే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సరే తర్వాత రాద్దాం, రేపు రాద్దాం, ఎల్లుండి స్టార్ట్ చేస్తాను అంటే రేపు ఎల్లుండి ఆవులెల్లుండి అలాగే అవుతూ ఉంటుంది, మీరు అసలు స్టార్ట్ చేయరు, మీరు అసలు ఇంప్రూవ్మెంట్ చూడరు. సో మీకు ఇంప్రూవ్మెంట్ కావాలి, మీరు జాబ్ కొట్టాలి అంటే ఆన్సర్ రైటింగ్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొకటిసారి మళ్ళీ చెప్తున్నాను, రాథోడ్స్ ఐఎస్ అకాడమీ అనేది మన తెలుగు అకాడమీ, కాకపోతే ఇక్కడ క్లాసెస్ మేము ఓన్లీ ఇంగ్లీష్లో చెప్తున్నాం కాబట్టి మేము అదే కంటిన్యూ చేశాము. సో మీరు నన్ను వచ్చి మీట్ అవ్వాలి అంటే, సో మీకు ఏదైనా సరే గైడెన్స్ కావాలి అనిపిస్తే, సో ప్రిలిమ్సే కానీ మెయిన్స్ అయినా సరే, గ్రూప్ 1కి కొంచెం ఆన్సర్ రైటింగ్లో హెల్ప్ చేయమన్నా కూడా ఐ ఆమ్ రెడీ టు హెల్ప్ యూ. సో మేము ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో పిల్లర్ నెంబర్ 36 ఎగ్జాక్ట్గా విజయ ఆపోజిట్ ఎదురుగానే ఉన్నాము. సో 3rd ఫ్లోర్ అండ్ 4th ఫ్లోర్ అండి రాథోడ్స్ ఐఎస్. సో నేను 3rd ఫ్లోర్లోనే ఉంటాను. సో మీరు వచ్చి మీరు ఇక్కడ
ఏదైనా సజెషన్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. అండ్ మీరు ఇప్పుడు యూపీఎస్సీ ఫౌండేషన్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుందండి, ఎయిత్కి ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అన్నా కూడా, అండ్ అదే కాకుండా మీకు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కావాలి మేడం, లేకపోతే ప్రిలిమ్స్కి మీకు మీ దగ్గర టెస్ట్ సిరీస్ ఉందా, సో అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. మాకంటూ ఒక రాథోడ్ సాయిస్ అకాడమీ యాప్ ఉంది. సో యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు మా దగ్గర ఉన్న కోర్సెస్, కరెంట్ అఫైర్స్ కోర్స్ కానీ, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కానీ, అండ్ ఆన్సర్ రైటింగ్ కోర్సే కానీ, ఫౌండేషన్ కోర్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయండి. సో మీరు ఏదైనా కోర్స్ మీకు నచ్చినట్టయితే మీరు వెంటనే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ కాస్ట్ కూడా వేరే వాళ్ళతో వేరే దగ్గర కంపేర్ చేస్తే మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అండ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే మేము ఇచ్చినంత క్వాలిటీ ఇంకెవరు ఇవ్వరండి, ఇది 100% నేను చెప్పగలను. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మనం ఇంకొక ఆర్టికల్ చూద్దామండి. ఈ ఆర్టికల్ ఏంటి అంటే డిజిటల్ జూరిస్ ప్రూడెన్స్ ఇన్ ఇండియా ఇన్ అండ్ ఏఐ ఎరా. సో దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో పెట్టేయచ్చండి డైరెక్ట్గా. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ ఇప్పుడు బర్నింగ్ అనమాట. సో ఈవెన్ 2024 ప్రిలిమ్స్లో కూడా మెటావర్స్ అనే టాపిక్ మీద మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది, డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో అలా మీకు ఎప్పుడైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది న్యూస్లో వచ్చినట్టయితే, దాని గురించి ఏమైనా డెవలప్మెంట్స్ వచ్చినట్టయితే మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి, అలాగే మెయిన్స్ క్వశ్చన్ కూడా. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో ఫస్ట్ చూద్దామండి. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డే బై డే ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. అందులో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన లాస్, లీగల్ అంటే ఏంటంటే లాస్ ఆర్ పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్ అనేవి ఉన్నాయి, కానీ అవి ఎఫిషియెంట్గా వాటి నుంచి వచ్చిన ఛాలెంజెస్ని అరికట్టలేకపోతున్నాయి, వాటి నుంచి వచ్చిన ఇష్యూస్ని సాల్వ్ చేయలేకపోతున్నాయి. అందుకే మనకి అనేది ఇంకా దాంట్లో చేంజెస్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట డైరెక్ట్గా. సో ఫస్ట్ ఏంటంటే మనకి లీగల్ ఛాలెంజెస్ అని ఉన్నాయండి. లీగల్ ఛాలెంజెస్ అంటే ఏంటంటే మనకి ఏదైతే లా ఉందో ఆ లా అనేది లయబిలిటీ గురించి మాట్లాడట్లేదు అండ్ కాపీరైట్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడట్లేదు. అందుకే మన దగ్గర ఉన్న లాని మనం అప్డేట్ చేసి ఇవి రెండు ఇంక్లూడ్ చేయాలి అని చెప్తుంది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్. మనము ఈ సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అనేది ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్కి యూజ్ చేయాల్సి ఉంటుంది, కానీ మనం యూజ్ చేయట్లేము. నెక్స్ట్ వచ్చి కాపీరైట్ అనేది ఆల్వేస్ ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ జనరేషన్లో. నెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ. సో మనం ప్రైవసీ అంటే ఏంటంటే గోప్యత. సో ఆల్రెడీ కేఎస్ పుట్టస్వామి జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఈ ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు అని చెప్పింది. అది మన ఆర్టికల్ 21లో భాగం అని కూడా చెప్పింది కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే మన సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రైవసీ అనేది కాంప్రమైజ్ అవుతుంది, మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది ఈ ప్రైవసీ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను, మీరు ఎప్పుడైనా ఏదైనా యాప్ డౌన్లోడ్ చేశారనుకోండి, అక్కడ ఐ విల్ బి యాక్సెసింగ్ యువర్ ఫొటోస్, నేను మీ ఫొటోస్కి యాక్సెస్ ఉంటుంది, నాకు డాక్యుమెంట్స్కి యాక్సెస్ ఉంటుంది, కాంటాక్ట్స్కి యాక్సెస్ ఉంటుంది, కింద ఐ యాక్సెప్ట్ అని ఒక బాక్స్లో వస్తుంది కదా. ఇవన్నీ పైన మీరు ఏం చదవరు, డైరెక్ట్గా దాన్నే నొక్కుతారు ఐ యాక్సెప్ట్ ఇట్ అని బ్లైండ్గా. సో అప్పుడు ఏంటంటే మీ ఫోన్లో ఉన్న డేటా యాక్సెస్ మొత్తం వాళ్ళకి వెళ్తుంది, అక్కడ నీ ప్రైవసీ అనేది వాయిలేట్ అవుతుంది కదా. సో అది ఒక ప్రాబ్లం అనమాట మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. ఓకే, సో దానికి సంబంధించిన మనం స్టెప్స్ ఏమేమైతే తీసుకోవాలి అని చెప్పి ఆర్టికల్ అనేది చెప్తుంది. క్లియరే కదా, ఏ ప్రాబ్లం లేదు కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఇది ఫ్రాన్స్ ఇండియా సంబంధించింది. ఓకే, ఫ్రాన్స్ అండ్ ఇండియా సంబంధాలు. సో ఈ టాపిక్ అనేది ఎక్కడ చదువుకుంటాము, మనకి జిఎస్ పేపర్ 2 ఉంటుంది కదా. ఫస్ట్ టాపిక్ టైటిల్ రాస్తాను అండి, ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్. ఓకే, ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్. సో ఎప్పుడైనా సరే ఒక కంట్రీ అనేది న్యూస్లో వచ్చినట్టయితే మీరు మ్యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసి ఆ ఫ్రాన్స్ ఎక్కడ ఉంది చూడాలి. ఫ్రాన్స్ యూరోప్కి సంబంధించిన దేశం కదా. సో ఫ్రాన్స్ ఎక్కడ ఉంది, ఏ కంట్రీస్ ఫ్రాన్స్తో బౌండరీ అనేది షేర్ చేసుకుంటున్నాయి, అక్కడ ఉన్న వాటర్ బాడీస్ ఏంటి, ఏమైనా రివర్ ఉందా, సో రివర్ ఉంటే ఎక్కడ ఉంది, దాని పేరేంటి, ఇవన్నీ కొంచెం మీరు రీసెర్చ్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ కంపల్సరీ మీకు గ్రూప్స్లో అయినా సరే, వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే, యూపీఎస్సీలో కూడా వస్తున్నాయి. కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ఉంటుందండి ప్రిలిమ్స్లో.
ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం గ్రీన్ గ్రోత్ అని ఆ టాపిక్ మీద ఈ డిస్కషన్ అంతా. గ్రీన్ అంటే ఏంటండి? ఎన్వైరన్మెంట్కి సంబంధించింది. గ్రోత్ అంటే ఏంటండి? ఎకానమీకి సంబంధించింది. అంటే ఈ ఆర్టికల్ దేని దేని లింక్ చేస్తూ మాట్లాడుతుంది? ఎకానమీ అండ్ ఎన్వైరన్మెంట్ సబ్జెక్ట్ రెండు ఇంటర్లింక్ చేస్తూ మాట్లాడుతుంది. సో మనం గ్రోత్ మీద ఫోకస్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఎన్వైరన్మెంట్ మీద కాంప్రమైజ్ అవుతామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్స్ కడుతున్నాం ఇప్పుడు, అవునా? ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి రోడ్ కడుతున్నాం, మధ్యలో ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ ఉంది కదా అని రోడ్ ఆపేస్తున్నామా? లేదే. మనం కట్టేస్తున్నాము, ఆ చెట్లని నరికేసి వెళ్తున్నాము. దానివల్ల ఏంటంటే మన ఎన్వైరన్మెంట్కి ప్రాబ్లం జరుగుతుంది కదా కదా. సో అలా కాకుండా మనం ఎప్పుడైనా సరే ఈ గ్రీన్ గ్రోత్ అనే కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఇలా మీకు మెయిన్స్లో క్వశ్చన్ వచ్చే ఆస్కారం అనేది చాలా ఎక్కువగా ఉందండి. సో మీలో ఎవరైనా సరే యూపీఎస్సీ 2024 మెయిన్స్ రాస్తున్నారు, ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేశారో, సో వాళ్ళకి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మనం ఇప్పుడు దీని నోట్స్ అనేది చూద్దాం. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఫ్రాన్స్ అండ్ ఇండియా ఆర్ స్ట్రాంగ్ పార్ట్నర్స్ ఇన్ గ్రీన్ గ్రోత్. ఓకే, సో మనం అనేది ఒక కొత్త పార్ట్నర్షిప్తో వచ్చాము. ఆ పార్ట్నర్షిప్ పేరేంటంటే పార్ట్నర్షిప్ ఫర్ ద ప్లానెట్. దాని పేరేంటండి? ప్లానెట్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ ఫర్ ప్లానెట్ అనే ప్రోగ్రామ్తో ఇండియా అండ్ ఫ్రాన్స్ రెండు ముందుకు వచ్చాయి. సో ఇందులో వాళ్ళు చెప్పే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఇండియా ఫ్రాన్స్ అనేది మొదటి నుంచే మనకి ప్రాపర్గా సేమ్ వాల్యూస్ ఉన్నాయి, సేమ్ గోల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కంట్రీస్ అనేవి ఈ ఒప్పందంతో వచ్చాయి అని చెప్తుంది. అదే కాకుండా మనకి ఏఎఫ్డి గ్రూప్, ఓకే, ఫ్రాన్స్కి సంబంధించిన ఒక గ్రూప్ అండి. ఏఎఫ్డి అంటే ఏం లేదండి, ఫ్రాన్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆర్ ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటాము. సో ఈ గ్రూపింగ్ అనేది మనం ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా ఎన్వైరన్మెంట్ మీద చాలా తక్కువ ఇంపాక్ట్ ఉండేలాగా వాళ్ళు ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫినాన్షియల్ సపోర్టే కాదండి, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఏ సపోర్ట్ అయినా వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఏ సెక్టార్స్ మీద ఫోకస్ చేస్తారు? వాళ్ళు ఫోకస్ చేసేది ఎనర్జీ ట్రాన్సిషన్. ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ఏంటంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు. అదే కాకుండా అర్బన్ ఏరియాస్ అంటే పట్టణాలు డెవలప్మెంట్కి చేస్తారు. సో పట్టణాలు ఎస్పెషల్లీ మన ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని అరికట్టడానికి హెల్ప్ అవుతుంది. అదే కాకుండా మనం బయోడైవర్సిటీ కన్జర్వేషన్, బయోడైవర్సిటీ అంటే ఏం లేదండి, అనిమల్స్, ప్లాంట్స్, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీస్, ఏవైతే అసమానత ఉందో దాన్ని కూడా అరికట్టడానికి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పారు. అదే కాకుండా మనం జెండర్ మీద కూడా ఫోకస్ చేస్తాము. క్లైమేట్ చేంజ్ అండ్ ప్రమోటింగ్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ అంటే ఆడవారి అండ్ మగవారి మధ్యలో ఉన్న ఇన్ఈక్వాలిటీని, ఆ గ్యాప్ని తగ్గించడానికి కూడా ఈ ప్రాజెక్ట్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ లెడ్ ప్రాజెక్ట్స్ని తీసుకొస్తాము మనము. అంతేకాకుండా మన ఫ్యూచర్లో కూడా మంచి ఇండియాకి గ్రోత్ ఉండేలాగా ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్లో కూడా మనము ఫోకస్ చేస్తామన్నమాట. ఇవి ఈ ఏరియాస్లో మనం ఫోకస్ చేస్తామన్నమాట ఈ పార్ట్నర్షిప్లో. ఓకే, సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఈ గ్రీన్ ఆస్పెక్ట్లో ఆర్ గ్రీన్ గ్రోత్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి ఇవి మీరు తెలుసుకోవాలండి. సో ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న రీసోర్సెస్ అంటే ఏంటి? వనరులు. సో ఆ వనరులని మనం ఎఫిషియెంట్గా ఎలా యూజ్ చేస్తున్నాము అది చాలా ఇంపార్టెంట్. సస్టైనబుల్ రీసోర్స్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాము. అదే కాకుండా మనం ఏదైనా డెవలప్మెంట్ చేయాలి అంటే మనం కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని రిలీజ్ చేస్తున్నాం కదా, అవి ఎలా తగ్గించాలి అంటే లో కార్బన్ డెవలప్మెంట్ ఎలా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో కూడా గ్రీన్ టెక్నాలజీస్ ఎలా యూజ్ చేయాలి అండ్ మనము ఇందులో డెవలప్మెంట్ ఎలా తీసుకురావాలి. నెక్స్ట్ వచ్చేసి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, మనం ఈ గ్రీన్ గ్రోత్లో జాబ్స్ ఎలా పెంచాల్సి ఉంటుంది, దానికి తగ్గ స్కిల్స్ ఏమేం కావాలి, వాటిని ఎలా ఇంప్రూవ్ చేయాలి. అదే కాకుండా సర్క్యులర్ ఎకానమీ గురించి అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ అనే కాంపోనెంట్స్ అనేవి ఇందులో ఉంటాయండి. ఓకే, అర్థమైందా? ఇది మన గ్రీన్ గ్రోత్ గురించి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది కూడా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లోనే పార్ట్ అండి, అంటే జిఎస్ పేపర్ 2కి సంబంధించిన ఆర్టికల్. ఏంటంటే జైశంకర్ టు రీప్రజెంట్ ఇండియా ఇన్ ప్లేస్ ఆఫ్ మోడీ ఎట్ ఎస్సీఓ సమ్మిట్ ఇన్ కజాఖ్స్తాన్.
సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఎస్సీఓ సమ్మిట్. ఎస్సీఓ అంటే ఏంటి చెప్పండి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఎస్సీఓ అంటే ఏంటండి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఇది ఎక్కడ పెట్టొచ్చు మనం ఈ టాపిక్ తీసుకెళ్ళి? మనం జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పెట్టొచ్చండి. ఓకే, అక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ గ్రూపింగ్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్స్. అందులో ఇది ఒక ఆర్గనైజేషన్. సో మీరు ఇక్కడ ఏమేమి తెలుసుకోవాలి, అసలు విషయాలు ఏంటి అంటే, అసలు ఇది ఎందుకు, ఏ కంట్రీస్ మెంబర్స్, ఇక్కడ మెంబర్ కంట్రీస్ ఎంతమంది? నార్మల్గా మనకి 8 మంది అండి మెంబర్స్. సో ఆ 8 మంది ఎవరు? వాళ్ళే కాకుండా కొన్ని కంట్రీస్కి అబ్జర్వర్ స్టేటస్ అనేది ఇస్తారండి. సో అబ్జర్వర్ స్టేటస్ ఎవరికి ఇచ్చారు అదే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 8 మంది కలిసి ఇది ఒక గ్రూప్ ఫామ్ చేశారు కదా, వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాళ్ళ యొక్క మిషన్ ఏంటి, అసలు స్థాపించడానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూద్దామా? సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, మన ప్రైమ్ మినిస్టర్ మోదీ సార్, ఆయనకు అసలు వెళ్ళడం ఇష్టం లేదనమాట, ఎస్సీఓ సమ్మిట్ని స్కిప్ చేద్దాం అనుకున్నారు. కానీ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు కదా, అతను మన ఇండియాని అక్కడ రీప్రజెంట్ చేయడానికి వెళ్తున్నారు అనమాట, అది చెప్తున్నారు. ఓకే, సో ఎందుకు మనం ఈ డిక్లరేషన్లో దేని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాము? ఎకనామిక్ టైస్, ఒక కంట్రీకి ఎకనామీ ఎలా పెంచాలి, ట్రేడ్ ఎలా పెంచాలి అని చూసుకుంటాము. అదే కాకుండా కనెక్టివిటీ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నారు. అదే కాకుండా టెర్రరిజంని ఎలా అరికట్టాలి అని కూడా మాట్లాడాలి అనుకుంటున్నారు అనమాట ఇందులో. ఓకే, సో ఫస్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయిందండి? 2001 అంటే 2001వ సంవత్సరంలో చైనాలో ఫామ్ అయిందండి. సో ఎందుకు అంటే, దే వాంట్ టు ప్రమోట్ పొలిటికల్గా, ఎకనామికల్గా అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఈ కంట్రీస్ మధ్యలో ఉండాలి అనుకుంటున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈ కంట్రీస్ అనేవి పీస్ కోసం, శాంతి కోసం, సెక్యూరిటీ అంటే భద్రత కోసం, దాంతోపాటు డెవలప్మెంట్ కోసం పని చేయాలి అని అనుకున్నారు. సో ఇప్పుడు 8 మంది ఎవరండి? 8 మంది అని చెప్పాను కదా, ఎవరండి? సో ఫస్ట్ వచ్చేసి మన ఇండియా, సెకండ్ వచ్చేసి కజకిస్తాన్, థర్డ్ వచ్చేసి చైనా, ఫోర్త్ వచ్చేసి కిర్గిస్తాన్, ఫిఫ్త్ వచ్చేసి పాకిస్తాన్, సిక్స్త్ రష్యా, సెవెంత్ తజికిస్తాన్ అండ్ లాస్ట్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్. సో ఈ కంట్రీస్ అనేవి అన్ని పార్ట్ అన్నమాట. సో మనం సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ చూసినట్టయితే 5 స్థానాలు ఉంటాయి. సో ఇక్కడ ఏ స్థానం ఉంది? కజకిస్తాన్ ఉంది, కిర్గిస్తాన్ ఉంది అండ్ ఉజ్బెకిస్తాన్ ఉంది, తజికిస్తాన్ ఉంది. ఏ స్థానం మిస్ అయిందండి? మిస్ అయిన స్థానం ఏంటి? తుర్క్మెనిస్తాన్. సో దాని మీద మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఏ సెంట్రల్ ఏషియా కంట్రీ ఎస్సీఓలో మెంబర్గా లేదు చెప్పండి? ఆన్సర్ ఏంటి? తుర్క్మెనిస్తాన్. అర్థమైందా? సో అలా మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా ఏంటంటే, వేరే కంట్రీస్కి అబ్జర్వర్ స్టేటస్ ఇచ్చాయి అని చెప్పాను కదా, ఏ కంట్రీస్ అందులో పార్ట్ అండి? ఆఫ్ఘనిస్తాన్ ఉంది, బెలారస్ ఉంది, నెక్స్ట్ ఇరాన్ ఉంది, మంగోలియా ఉంది. ఈ 4 కంట్రీస్కి అక్కడ అబ్జర్వర్ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేశారండి. సో ఇలా మీరు ఒక టాపిక్ని క్లియర్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవండి ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ యూపీఎస్సీ అండ్ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా కరెంట్ అఫైర్స్ అనేది మస్ట్ కదా. సో ఈ ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ రెస్పాన్స్ బట్టి మేము ఈ హిందూ అనాలిసిస్ని ఇంకా ఎలా మోడిఫై చేయాలి, సో వేరే కరెంట్ అఫైర్స్ ఏమైనా యాడ్ చేయాలా లోకల్వి అని కూడా తెలుసుకొని ఆ అప్డేషన్స్ అనేవి చేస్తూ ఉంటాము. సో ప్లీజ్ గివ్ మీ యువర్ సజెషన్. సో ఈ క్లాస్ ఎలా అనిపించింది, మీకు అర్థమైనట్టు అనిపించిందా లేదా, సో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను 1 hour రికార్డ్ చేశాను. సో ఐ హోప్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ గైస్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, ప్లీజ్ లైక్ దిస్ క్లాస్. మీరు తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి. అండ్ మీరు ఏ గ్రూప్లలో మెంబర్ ఉన్నారో, టెలిగ్రామ్ అయినా సరే, వాట్సాప్ అయినా సరే, మీరు షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అదే కాకుండా మన రాథోడ్స్ ఐఏఎస్ అకాడమీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.